సత్య, నీ దృష్టిలో ప్రేమంటే? నా దృష్టిలో ప్రేమంటే రెస్పెక్ట్, ప్రయారిటీ, హానెస్టీ. పెళ్ళంటే నమ్మకం. ఏం చేసినా, ఎన్ని చేసినా, ఎంత స్ట్రగుల్ అయినా జీవితాంతం కలిసే ఉంటామని ఒకరికొకరు ఇచ్చుకునే నమ్మకం. ఇంప్రెస్. ఏంటి? అది నన్ను ఇంకా ఇంప్రెస్ చేయడానికి ఎందుకు ట్రై చేయలేదు? ఇంప్రెస్ చేస్తే వచ్చే ఇష్టం ఒక్క నైట్లో పొద్ది. నీతో నాకు అదొద్దు. ఇష్టమైన అమ్మాయికి తను మనకు ఎంత ఇంపార్టెంటో, తన వల్ల మనం ఎంత మారామో చెప్తే వచ్చే ఇష్టాన్ని చావు కూడా తగ్గించలేదు. నైస్. ఇంకా శ్రీవేణి, నువ్వు నా లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అనేది అప్పుడే చెప్పలేను, కానీ నీకోసం నాకే తెలియకుండా నేను మారాను. ఆ మార్పు నాకు నచ్చింది. ఆ మార్పు నీకు చూపించగలిగిన రోజు తాళి కట్టేస్తా. శ్రీవేణి గారు, నాన్నగారు రెంట్ అడగమన్నారు. ఒక 2 days మేనేజ్ చేయగలవా? ఎలాగైనా కట్టేస్తాను. అయితే మీరు నన్ను మేనేజ్ చేయండి, ఏదోలా సెట్ చేద్దాం. బాబు, ఇంకిలా మేనేజ్ చేయడాలు ఏమీ లేవు. డబ్బులే కడతాను. ఇంకో 2 days ఆగు, లేదా మీ నాన్న నెంబర్ ఇవ్వు, నేనే మాట్లాడతాను. అదేంటండి అలా అంటారు? ఒక్క ముద్దు పెట్టండి, బాగుంటుంది. హే మెంట్లా, నీకు ఇలా ఎవరైనా అడుగుతారా? ఓ, ఇలా అడగకూడదా? ఓకే ఓకే. అంటే మీకు లవ్ ప్రపోజ్ చేద్దామని వచ్చానండి. ఐ లవ్ యూ అండి. మీరు ఒప్పుకుంటే ఈ ఇల్లు మనదే, రెంట్ కూడా కట్టక్కర్లేదు. గుడ్ ఐడియా అక్క, ఒప్పేసుకో. వస్తే నీ మెంటల్ దానా, పిచ్చా నీకు? అయినా నువ్వేంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? పిచ్చి పిచ్చి ప్రపోజల్ చేస్తే పళ్ళు రాలుతాయి. అదేంటంటే అలా అంటారు? నేను నచ్చే కదా మీరు ముద్దు పెట్టారు. నేను కుక్క పిల్లలకు కూడా ముద్దు పెడుతుంటా, అందుకని వాటిని పెళ్లి చేసుకుంటానా? నాకు అదంతా తెలీదండి. ఐ లవ్ యూ అంతే, ఒప్పుకోండి. రే, ఎక్స్ట్రా చేస్తున్నావేంట్రా? ఎక్స్ట్రా చేస్తున్నావేంటి? ప్లీజ్ అండి, ఒప్పుకోండి. ప్లీజ్ అండి, మీరంటే నాకు చాలా ఇష్టం అండి. ప్లీజ్. పిచ్చా నీకు? చూసావరా మీ చెల్లిని? శివంగిరా అది. మన వెళ్ళిపోయిందుకురా దానికి. అదో శివంగి, ఈడో సిద్ధాంతి. ఇవన్నీ వినడానికి మాకు లేదు మతి. మతి లేదన్న నిజాన్ని నిర్భయంగా ఒప్పుకున్నావు చూసావా? ఇవరే గాడ్ గిఫ్టెడ్ చైల్డ్రా. అయినా పర్లేదు, ప్లీజ్ అండి ఒప్పుకోండి. మీరంటే నాకు చాలా ఇష్టం అండి. ప్లీజ్ అండి, మీకోసం ఏదైనా చేస్తానండి. ప్లీజ్ అండి, ఒప్పుకోండి. ఒప్పుకోండి ప్లీజ్ అండి. ఆ అమ్మాయి నీకు ముద్దు పెట్టి మేనేజ్ చేయడం తప్పే. ఒక అమ్మాయి షేక్ హ్యాండ్ ఇస్తేనే అయోమయం అయిపోయే అబ్బాయిలం. అలాంటిది ముద్దే పెట్టిందంటే టెంప్ట్ అయి ఫీలింగ్స్ పెంచుకోవడంలో తప్పే లేదు. ఇది కరెక్టే. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే భయా, ఫుల్లీ మేల్ సెంట్రిక్ అనుకొని కంప్లీట్ ఫీమేల్ సెంట్రిక్ ఎరాలో బతుకుతున్న మనకి ఒక అమ్మాయి ఊకొడితే హ్యాపీ, లేకపోతే సైలెంట్గా సైడ్ అయిపోయి అలవాటు ఉంటే ఓ బీరేసుకోవాలి. లేదంటే ఓ మెగాస్టార్ బాలయ్య సినిమా చూసి చిల్ అయిపోయి అన్నీ మర్చిపోవాలి. కానీ ఇలా చిరాగ్గా చేతులు గట్రాలు రోడ్డు మీద పట్టుకుంటే బాగుండదు. సరేనా? పదమ్మా శ్రీవేణి, పోదాం. నన్నే కొట్టి నా ఇంట్లోకి వెళ్తారా? సిగ్గులేదా మీకు? భయ్యా నీకు షుగర్ కదా? పైకి వెళ్తుంది లగేజ్ తెచ్చుకోవడానికి, స్టేజ్ అయినకి కాదు. బామర్దే రా, మీ చెల్లి పడిపోయిందిరా. ఆ శ్యామలా కాల్ చేసి నేను చెప్పానని చెప్పి ఫ్లాట్ క్లీన్ చేయమను. ఓకే ఓకే. నన్నే వడతాడా వీడు? చెప్తా వీడి సంగతి. చెప్తా. వీళ్ళందరికి నేనేంటో చూపిస్తా. సార్, సింపుల్గా మన స్టోరీ ఏంటో చెప్పేసేయండి.
ఈడు నా చెడ్డీ దోస్తు, ఈయన అడుగు, నా గురించి కరెక్ట్గా చెప్తాడు. హలో సార్, నేను చెడ్డీ దోస్తు మాత్రమే కాదు, చెడ్డీ లేకముందు నుంచి దోస్తే. సర్లే నేనే చెప్తా, ఒకసారి అటు చూడండి. వస్తున్నారు చూసావా? ఆయనే వీళ్ళ నాన్నగారు. వీడు కూడా ఎక్కడో ఉండాలే. అక్కడ క్యూట్గా పరిగెట్టుకుంటూ వస్తున్నాడే, ఆడే ఈడు. అక్కడ కొంచెం క్యూట్గా ఉన్నాడు, ఇక్కడే ఇలా తయారయ్యాడు. అవును అంకుల్ గారు నార్మల్గా ఉన్నారు. అంకుల్ ఆటో నడపండి. ఇది కరెక్ట్. యాక్చువల్గా జూబ్లీహిల్స్ నుంచి ఫిలిం నగర్కి మార్నింగ్ 10 20 రూపీస్, ఈవినింగ్ అయితే 120 రూపీస్ తీసుకుంటారు. అవునా? ఇందులో ఉన్న డిఫరెన్స్ మనకు అర్థం కాదు, కానీ ఇది గమనించిన వీడంటే వీడు కాదు, వాడికో డౌట్ వచ్చింది. ఇక్కడ కాదు, అక్కడ చూడండి. నాన్న, పొద్దున అయితే ఒక డబ్బులు, సాయంత్రం అయితే ఒక డబ్బులు ఎందుకు తీసుకుంటున్నావు నాన్న? ఎందుకంటే నీ చదువు మా నిల్లు గడవాలంటే అలా తీసుకోవాలి. అలా తీసుకోవటం తప్పులేదు, మోసం కాదు నాన్న. దాన్ని మన బతుకు తెరువు అంటారు నాన్న. వాళ్ళ నాన్నగారు కుటుంబాన్ని పోషించడం కోసం చిన్న చిన్న తప్పులు చేసినా తప్పులేదు అని అన్నారా? వీడికది చిన్న చిన్న మోసాలు చేసినా తప్పులేదు అని అర్థమైంది. అక్కడ నుండి చిన్న చిన్న మోసాలు కాస్త పెద్ద పెద్ద మోసాలుగా తయారై ఇలా తయారయ్యాడు. అంకుల్ ఇంకా మీరు వెళ్ళండి. అలా వెళ్ళండి. అదనమాట మా సత్యగడి సత్యమైన స్టోరీ. అక్క, ఇంతకీ నీ క్యారెక్టర్ ఏంటి? అసలు ఈ ముద్దులు పెట్టి ఫ్యాంటసీ ఏంటి? ముద్దులు పెట్టి అందరిని ఇలా పడేయడం ఏంటి? చెప్పు, వింటాను. అదా, అప్పుడు చెప్పానా నీకు అదో పెద్ద క్యారెక్టరైజింగ్ స్టోరీ అని? అది ఇదే, ఇది కాదు అది. అక్కడ క్యూట్గా ముద్దుగా ఒక చిన్న పిల్ల కూర్చున్నది కదా, అది నేనే. మరి అంత క్యూట్ గా ఏం లేదు. నువ్వు ఆపుతావా? నువ్వు చెప్తావా? నువ్వు చూస్తావా? ఓకే. అదిగో అక్కడ మా నాన్న వస్తున్నారు చూడండి, అతనే మా నాన్న. చిట్టి, ఏం చేస్తున్నావురా? ఆడుకుంటున్నాను నాన్న. నాన్న చాక్లెట్ ఇవా? నాకు ముద్దిస్తే నీకు చాక్లెట్ ఇస్తా. అలాగే నాన్న. ఇక్కడ పెట్టినానా? వెరీ గుడ్, గుడ్ గర్ల్. నాన్న, ఒక రూపాయి ఇవా? నాకు ఇంకో ముద్దిస్తే రూపాయి ఇస్తా. గుడ్ గర్ల్, తీసుకో. బాయ్ నాన్న. బాయ్ నాన్న. అదిగో మనకు ఆ ముద్దిచ్చి ఏదైనా తీసుకోవడం అక్కడి నుంచి మొదలైంది. ఓ, అక్కడి నుంచే మొదలైందా ఈ మేనేజ్మెంట్? అయినా చెప్పానా నా క్యారెక్టర్ గురించి తెలిసిన రోజు పెళ్లి చేసేసుకుంటా అని? చెప్పు, ఏ గుడికి వెళ్దాం? గుడి దాకా కాకుండా ఇక్కడే పెళ్ళైపోయే ఒక ప్లాన్ చెప్పనా? ఏంటది? నన్ను కొడతారా? నన్ను ఆ ఇంట్లోనే ఉంటూ నన్ను కొడతారా? నాకు ముద్దు పెట్టి వాడెవరితో ఉంటుందా? నన్ను కొడతా? అసలు ఏమనుకుంటున్నది నా గురించి? దాన్ని ఏదో చేయాలి. నా వల్ల కాదు ఇది. అందరి ముందు నా పరువు తీశాడు వాడు. రేయ్, సిగరెట్ ఉందా? లేదు. అగిపెట్టుందా? లేదు. మరి ఏం లేకుండా ఇక్కడ ఏం చేస్తున్నావురా? మరి వాడు నన్ను ఎందుకు కొట్టారా? పో. ఈడెవడో పెద్ద పిచ్చోళ్ళ ఉన్నాడు, నాకేం
అంకుల్ మీరేంటి ఇక్కడ? రే అంకుల్ రా. నువ్వు ఆగరా. రేయ్ హైదరాబాద్కు నిన్ను దీనికోసం పంపించానా అమ్మా? చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంది ఎదిగిన కూతుర్ని ఇలా వేరే వాళ్ళతో చూడ్డానికేనా? నాన్న అది కాదు. ఏది కాదు? సిటీకి వచ్చి అబ్బాయిలతో తిరగడం నిజం కాదా? ఎవడో అనామకుడితో ఉండడం నిజం కాదా? ఎరా నువ్వు చాలా పెద్దోడు అయిపోయావురా. ఏదో అక్కడ చదువుకుని ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేసి బాగానే సెటిల్ అయ్యి మమ్మల్ని డబ్బులు అడుగుతలేదు, డబ్బులు పంపిస్తున్నావని చాలా ఆనందపడ్డావురా. ఆ డబ్బులు నువ్వు మోసాలు చేసి సంపాదిస్తున్నావా? ఈ విషయం ఊర్లో తెలిస్తే అసలు మన పరువేం కావాలా? అసలు ఏమన్నా బతకగలుగుతాం అక్కడ? ఇదే నువ్వు వేసే ఎదవేసాలు? మన ఇంటో వంట ఉందో ఇలాంటి ఎదవేసాలు నువ్వునా? నాన్న నీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ముందు కూర్చో. అంకుల్ మీరు కూడా. ఎవర్రా నీకు అంకుల్? అబద్ధాలు మోసాలు చేసుకుంటూ తిరిగే నీకు నేను అంకుల్నా? అమ్మా ఆడంటే మగోడు, ఆడపిల్లవి. నీ బుద్ధి ఏమైంది ఏంటి? మగోళ్ళు లంపడబడి రూమ్ లంపడ తిరగటమా? ఎవడికి పడితే ఆడికి ముద్దులు ఇచ్చేయటమా? ఏంటి ఈ పద్ధతే? అయినా మీ తప్పు కాదులే, మీ జనరేషన్ చెడిపోయింది. అవునండి, ఇప్పుడున్న జనరేషన్ ఎంత, వీళ్ళు బతుకులే ఇంత. ఎక్కడి నుంచి వచ్చిందన్న ఈ జనరేషన్? చెప్పండి అంకుల్, ఆకాశం నుండి ఊడిపడిందా? మీ తర్వాత జనరేషనే కదా మేము. మీరు పెంచితే వచ్చిన జనరేషనే కదా ఇది. మేమేమన్నా గాలికి పెరిగామా? ఇంట్లో అమ్మా నాన్నను చూస్తూనే పెరిగాం కదా. అంటే ఏంట్రా మీ పెంపకం బాగాలేదు, మేము బాగానే ఉన్నాం, అంతా మీలోనే ఉందంటావు నువ్వు, అవునా? అవును అంకుల్, మీ పెంపకమే తప్పు. ఇందాక అన్నారు చూసారా ముద్దులు పెడుతూ తిరుగుతున్నామని, అది మా బ్లడ్ లో లేదు. చిన్నప్పటి నుంచే మా నాన్నే చాక్లెట్ నుంచి డ్రెస్సెస్ వరకు ఏదడిగినా ముద్దిస్తేనే ఇస్తా అనేవాడు. ఆ చిన్నతనంలో వాళ్ళు ముద్దాడుతున్నారని అర్థం కాదు కదా. నాకు అర్థమైంది ముద్దిస్తే ఏదైనా వస్తుందని. చిన్నప్పుడు పిల్లలు ఏదైనా అడిగితే ఉంటే ఉందని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి. అంతేకాని ముద్దిస్తేనే ఇస్తా అంటే వాళ్ళకి దాని మీద రాంగ్ పర్సెప్షన్ స్టార్ట్ అవుతుంది కదా. నాన్నా నువ్వేమన్నావు? మోసాలు చేసి సంపాదిస్తున్నానా? తప్పుడు నా కొడుకునా? చిన్నప్పుడు ఇదంతా నీ దగ్గరే చూసా కదా నాన్న. ఆటోలో తిరిగేటప్పుడు పొద్దున్న 20 రూపాయలు, రాత్రి 120 రూపాయలు తీసుకుంటుంటే ఇదేం నాన్న అంటే బతుకుదెరువు అన్నావు కదా. నువ్వు చేస్తే బతుకుదెరువు, నేను చేస్తే మోసమా? ఎలా అవుతుందన్నా ఇలాగా? అయినా అంకుల్ మేమిద్దరం తప్పేం చేయట్లేదు, మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. నాన్న నీకు కూడా చెప్తున్నా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. దిస్ ఈస్ ఫైనల్. ఏమ్మా చివరికి నీ నిర్ణయం కూడా ఇదేనా? ఇంకంతే, ఎవరి కర్మ కాలిపోతానంటే ఇంక మేమేం చేస్తాం? పోండి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. వీళ్ళకి ఎలా తెలిసింది ఇదంతా? నీకేం జరిగిందో నాకు తెలిసింది. ఏం చేయాలో నేను చెప్తాను. వాళ్ళిద్దరి ఫాదర్స్ నంబర్స్ పెడుతున్నాను, ఇరికిచ్చేసేయ్, నేను చూసుకుంటాను. yes రే సచ్చా, ఆ సతీష్ గడ మీ నాన్న వాళ్ళకి చెప్పి తీసుకొచ్చాడు. మీ నాన్నకు కూడా వాడే చెప్పాడు. వాడిని ఏదోడు చెయ్యాలరా. పద పద వెళ్దాం. సత్య హైదరాబాద్ వస్తున్నాను, రానా వద్దా? వాట్సాప్ లో లొకేషన్ పెడతాను, తగలడవే. ఇంకోసారి మా జోలికి వచ్చావా?
ఒక్కడివే ఏం చేయలేవని నాకు అర్థమైంది. నేను వస్తున్నా. నా ఫ్రెండ్ స్వప్న వస్తుందంట, ఇక్కడే ఉంటానంది. సరే.